రావట్లేదు, పిల్లలు చాలా ఛాంపియన్స్, పిల్లలు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు అనేది అంశం. కానీ సభలో అయితే మాట్లాడుతున్నారు, బహిరంగ సభలో మాట్లాడేసి వదిలేస్తున్నారు అనేది వాళ్ళు అంటారు. రాండి ఎవరు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, జరిగిన కాలంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కంగారు గురించి కూడా మాట్లాడారు. చర్చలు జరపాల్సిన, నక్సలైట్లతో చర్చలు జరపాలని కూడా ఒక సూచన చేశారు కేంద్ర ప్రభుత్వానికి. శ్రీనివాస్ గారు మీకు పెద్దలందరికీ మరియు వీక్షిస్తున్న ప్రజలకు నమస్తే. బీఆర్ఎస్, టిఆర్ఎస్, కేసీఆర్కు ఒక మోడల్ అనేది ఉంది. ఆ మోడలే ఎప్పటికి నడుస్తుందని అనుకుంటున్నాను. ఏమిటంటే ఉద్యమం అప్పుడు కూడా అట్నే చేసేది, 6 నెలలు సైలెంట్ ఉండేది, లేకపోతే ఫామ్ హౌస్, లేకపోతే ఏదో ఉండేది. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే విచ్చలవిడిగా డబ్బు ఉన్నది, ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి మళ్ళీ అలా మాట్లాడి మళ్ళీ 6 నెలలు కనబడకుంటూ ఉండడం. ఇప్పుడు 1.5 year అయింది కావచ్చు. ఏమంటున్నా అంటే రజతోత్సవ, స్వర్ణోత్సవ సభ పెట్టుకున్నా మాకు ఎవరికి ఏం అభ్యంతరం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. 3 ఏళ్ళ 25 ఏళ్ళ ఏదో ఒకటి పెట్టుకుని. కానీ ఏంటి మాట్లాడగలిగేది ఏముంది? కేసీఆర్ అంటేనే ఒక పెద్ద అబద్ధం అనే లెక్కలో మాట్లాడింది. మీరేం చేసిందని, మీరు ఈ 10 ఏళ్ళలో ఏం చేసిందని, బీజేపీని ఇంకోల్ని ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదని మాట్లాడు. అసలు ఓ దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రధానమంత్రి వస్తే రాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్ట అని నేను అడుగుతున్నా. ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా ఇచ్చినట్టుగా పూర్తి లెక్కలతో సహా ప్రభుత్వ లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ విధంగా ఏవేవి ఇచ్చారని చెప్పి. కానీ నాకు 11 పైసలు ఇవ్వలేదు అంటే ఏంది? ఊరికే గాలికి మాట్లాడాలి. ఇట్లా ప్రజల ముందు ఏది పడితే అది మాట్లాడితే దాని మీద ఏదో అడ్డం దొడ్డం మాట్లాడేసి మళ్ళీ పోతే దాని మీద చర్చ జరుగుతుంది 4 రోజులు, తర్వాత మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు అయిపోయినారు, చాలా వాళ్ళు బాగా ఆలోచించి వ్యక్తులుగా మారిపోయింది. కాబట్టి ఇంత ముందు రాగా నీ వ్యవహారం నడిచే పరిస్థితి లేదు. అధికారం కోసమే ఉన్నట్టుగా, అధికారమే పరమావధిగా మాకు అధికారం వస్తుంది ఇక్కడ అంటే ఆడ చెప్పంగానే వస్తుందా అండి? ఇప్పుడు పార్టీ కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించింది, 10 ఏళ్లలో ఏమి ఇవ్వలేదు అనేది విషయాన్ని, అదేవిధంగా తెలంగాణను అవమానించారు, తెలంగాణ తలుపులు మూసి ఇచ్చారనో లేకుంటే తల్లిని చంపి పిల్లని ఇది చేశారనో కామెంట్లు చేశారు తెలంగాణ గురించి మోడీ ప్రధానమంత్రిగా ఉండి. కాదు, మీరే వినిపించిండు స్టార్టింగ్ లో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు అని చెప్పిండు. మళ్ళీ తెలంగాణకు కాంగ్రెస్ వీళ్ళని అన్నాడు. మరి దేన్ని నమ్మాలి? మీరే చూపెట్టిండు ఇప్పుడు ఏది కరెక్ట్ అన్నట్టు. అట్లనే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చి ఉద్యమం మీరు లేకపోతే ఉద్యమం లేదు, మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరిన వ్యక్తి మద్దతు ఇస్తే పార్లమెంట్ లో ఇటు క్షేత్రస్థాయిలో కానీ అటు పార్లమెంట్ నీకు ఉన్నది ఇద్దరు పార్లమెంట్ సభ్యులు. అప్పుడు నువ్వు దాంతోనే నీకు తెలంగాణ వచ్చిందా? ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఆ రోజు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయిన తర్వాతనే ఈ యొక్క పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. కాబట్టి అంటే నేను అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడాలి, అట్లా కాదు ఇట్లా కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఇవి ఇచ్చిళ్ళు, నేషనల్ హైవేస్ ఇచ్చిళ్ళు, రైల్వేస్ ఇచ్చిళ్ళు, ఇది అంటే అన్ని చెప్పుకుంటూ మొదలు పెట్టాలన్నట్టు. లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిళ్ళు వరంగల్, అంటే ఈ విధంగా చేయడం కోసమే ఈ పద్ధతి నడవదు అంటున్నా. అయిపోయింది అన్నది మీకు అర్థం కావాలి. ఏంటంటే కేసీఆర్ అంటే పెద్ద అబద్ధము అనే రకంగా వచ్చేసింది. నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినవా? నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవా? నిరుద్యోగులకు భృతి అని చెప్పినవి ఇచ్చినవా? ఉద్యోగాల భర్తీ అన్నవి చేసినవా? రైతులకు ఫసల్ బీమా యోజన అమలు పరిచినవా? చేస్తా అని చెప్పినాయే కదా ఇవన్నీ. ఏడ చేసినా అని చెప్తున్నావు అంటే వట్టి గాలి మాటలు మాట్లాడుడే కదా. మళ్ళీ మాట్లాడి ఇప్పుడు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటే నా కోట్లు వస్తాయి అనుకుంటున్నావు. కానీ మీ ఇద్దరి సంగతి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో లేదు. ఇట్లా పెద్ద మీటింగ్ ఇప్పుడు కాళేశ్వరం ఏంది, 1,00,000 కోట్లు పెడితివి. మొన్న నేషనల్ సెక్యూరిటీ అది కూడా చెప్పారు నిన్న ఎక్కడో కేటీఆర్ అన్న దాంట్లో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అంటున్నారు. అవును, ఎన్డీఏ అయినా కూడా దానికి వ్యాలిడిటీ లేదట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది
వ్యాలిడిటీ లేని ఆర్గనైజేషన్ అట. ఏమంటున్నానంటే వ్యాలిడిటీ లేకపోతే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అసలు ఆడ నీళ్లు లేవు ఏం లేవు, ప్రాజెక్టును ఒక్క పిల్లర్ కోల్పోయింది, అది పెట్టుకోవచ్చా అంటివి కదా, కాలడ్డం పెడితే అయిపోతుంది అన్నావు కదా, మరి ఏమైంది అంటున్నా నేను అనేది. అది ఏడున్నది మరి, దానికోసం నువ్వు కోర్టుల కేసే చలో కాళేశ్వరం మంచిగా ఉన్నది, దాన్ని అలా నీళ్లు నింపుతలేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని టీఆర్ఎస్ పట్ల కోర్టుల కేసే. ఇవన్నీ ఎందుకు గాలి మాటలు ఎందుకు అంటున్నా అంటే, ఇట్లా మాట్లాడితే నడుస్తుంది, గతంలో నడిచింది కాబట్టి ఉద్యమ కాలంలో అన్ని నడిచినాయి. మీ అవినీతి గురించి అరే ఒక్క ఈఎన్సీని పట్టుకుంటే 200 కోట్లు బయటపడ్డాయి, ఇంకెంతమంది ఈఎన్సీలు ఉన్నారు అందులో, ఎంతమంది ఆఫీసర్లు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు, ఎన్ని వేల కోట్లు, అసలు ఏమైంది ఏంటి ఏమైనాయి? మీ పోలీసుల గురించి మాట్లాడితే మరి ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏంటి, చేయలేదా? అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? జరగలేదన్నాడు పెద్ద అబద్ధమా కాదా అంటున్నా. ఫామ్ హౌస్ గురించి, ఫామ్ హౌస్ లా వీళ్ళం కొనడానికి వచ్చినవి కదా, అసలు నేను చాలా ఇది అంటున్నావు కదా, మరి అంతమందిని వేరే పార్టీ వాళ్ళని 6 పార్టీలని పార్టీలో చేర్చుకున్నావు. నేను కూలగొట్టను నిన్నెవడు నువ్వు కూలగొట్టే శక్తే లేదు, అది వేరు విషయం. ఇలా 2 ఉన్నాయి, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అంతర్గతమైన ఒక ఒప్పందం ఉన్నది, అది వేరు విషయం. రెండోది ఏంటంటే నువ్వు గతంలో చేసిన పని ఏమిటి అంటున్నా. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు కదా అంటున్నా, పచ్చి అబద్ధాలు మాట్లాడడం తప్పితే ఆ బహిరంగ సభలో జరిగింది ఏమీ లేదు. రెండోది ఈ టైప్ మీటింగ్ ఎవరు పెట్టినా వస్తారో, అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవరు పెట్టినా వస్తారంట.